హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి మరి స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అందరూ చూసే ఉంటారు, గత ఎపిసోడ్లో చాలా బ్రహ్మాండంగా చెప్పాలి అంటే ఒక్కసారిగా పిఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా ఒక కొత్త జోన్లోకి ఎంటర్ అవడమే కాకుండా మనసారా నవ్వుకున్నారు. అందరూ కూడా మేము నవ్వుకున్నాం ఇంటర్వ్యూ చేస్తూనే. అండ్ వాటంతటి కూడా ముఖ్య కారణం మన పరిణీత గారు. సో వెల్కమ్ మేడం, నమస్కారం. నమస్తే. సో ఎలా ఉండేది మేడం లాస్ట్ ఎపిసోడ్? ఐ థింక్ వి థరోలీ ఎంజాయ్డ్, స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. జ్ఞాపకం చేస్తేనే నవ్వు వస్తుంది. ఏమేమి నవ్వు వచ్చాయి నీకు? ఎటువంటి చందమామ లేదు, జాబులు లేదు, నేను రెడీ ఉంటే అలా వచ్చేది నా దగ్గరికి. ఎస్పెషలీ ఆ ఫీడింగ్, ఆ ఎపిసోడ్ అంతా కూడా ఏమక్కర్లే, కంచం చూపించేస్తే వచ్చేసేది. మూవీకి పంపించేయడం, తర్వాత మీరు టెన్షన్ అయిపోయారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. సో అంటే ఇది ఒక రకంగా ఉన్న ఆ కంచం ఎపిసోడ్ మటుకు తలుచుకున్న వల్ల నవ్వు వచ్చేది విడానికి. అనుకున్నట్టుగానే మన ఇద్దరికి కాల్ వచ్చింది. అవును, ఇద్దరికీ వచ్చింది. మున్నీతోటి యా, షీ వాజ్ ఆల్సో ఎంజాయ్డ్. మొదట్లో కాస్త అలా చెప్పినా సరే, బట్ తర్వాత షీ వాజ్ ఎంజాయ్. అది ఎంజాయ్మెంట్తో చెప్పింది. యా. అంటే మొదట్లో కూడా మీరు నన్ను బాగా ఆడుకున్నారు. మీరు లేదక్క నేను వింటూ ఉన్నాను అంతే అని చెప్తే, లేదు ఇన్ని ఎపిసోడ్లుగా వింటున్నావు, బట్ ఈ ఎపిసోడ్ మటుకు నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నది. యా తర్వాత ఎంజాయ్డ్ అని చెప్పా. మనమే కాదు మేడం, చూసిన చాలామంది కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందరు నవ్వుకున్నారు, అందరూ బాగా. ఒక్కసారిగా స్వర్ణామృతంలో ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా స్టార్ట్ అయింది. అంతే కదా, అన్నీ ఉంటాయి, అన్ని రుచులు ఉంటాయి. సో మేడం, మనం పరిణీత అక్క ఉరఫ్ మున్ని అని చెప్పొచ్చు. చాలామందికి మున్ని అక్క అంటేనే, చాలామంది మొబైల్లో సేవ్ చేసుకోవడం కూడా మున్ని అక్క అని ఇట్లా సేవ్ చేసుకుంటారు మేడం. పరిణీత అనేది వెరీ రేర్. అంటే మన మేబీ న్యూ కమర్స్ అయి ఉండొచ్చు. ఈవెన్ మా మొబైల్లో కూడా సేమ్ అలాగే సేవ్ చేసి ఉంటుంది ముని అక్కనే. బట్ మీరు ఆ నేమ్ ఎలా వచ్చిందని చెప్పడం కూడా బాగుంది మేడం. మన ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, సార్ వాళ్ళ ఫ్యామిలీలో సుధా మేడం అలా పిలవడం, తర్వాత ముని అక్కకి ఆ జనరేషన్కి తను, ఈ జనరేషన్కి. మేడం ఇంకాస్త డీటెయిల్గా తెలియాలంటే పరిణీత అక్క గురించి, అక్కడ మాంటెసరీ వరకు ఆగా మేడం. అవును. సో అక్కడ నుంచి మెల్లగా మీరు స్కూలింగ్ అంతా కూడా అలవాటు చేశారు. అండ్ బేబీ షో. యా, బేబీ షోస్. ఏం క్లబ్ మేడం అది? జేసీస్ క్లబ్. సో జేసీస్ క్లబ్లో ఎవ్రీ ఇయర్ బేబీ షో జరుగుతుంది. ఓకే. సో అందరూ 5 years లోపల పిల్లల్ని తీసుకురావాలన్నమాట, డ్రెస్ చేసి. ఓకే. దీనికేమో చక్కగా కింద చూడిదార్ పైజమా వేసి, పైన షర్ట్ వేసి, దాని మీద కోట్ వేసి, చక్కగా అద్దాలు కుట్టిన కోట్ వేసి, పైన టోపీ పెట్టి, చడావ్స్ అంటారు ఆ షూస్ వాళ్ళు వేసుకుంటారు, ముస్లిం వాళ్ళు, అది వేసి. ఓకే. చాలా ముద్దుగా ఉండింది. వైట్ డ్రెస్. ఓకే. నాకు ఆ డ్రెస్ కూడా ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. సో అక్కడికి వెళ్ళాక షో అయ్యాక వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని. ఓకే. అందరికీ దీనికే వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. కానీ దీనికి రాకుండా ఇంకో అమ్మాయికి వచ్చేసరికి అందరికీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. తర్వాత వాళ్ళని వెళ్ళి అడిగారు, ఇలా ఈ కారణాలు అంటే వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏదో ఓవర్ వెయిట్ అంట, ఇదంట, అదంట. ఓకే. దట్ వాజ్ ఓన్లీ పాయింట్ అనమాట ఫర్ హర్. తనకు అక్కడ 2 times కదా మేడం? 2 times. ఫస్ట్ టైం రాలే, ఫస్ట్ టైం ఓవర్ వెయిట్ అని రాలే, సెకండ్ టైం వచ్చింది. యా, కరెక్ట్. సెకండ్ టైం వచ్చింది. మళ్ళీ థర్డ్ టైం మేడం? థర్డ్ టైంకి నేను వెళ్ళలేదమ్మా. 2 times నేను అటెండ్ చేసాను. ఆ తర్వాత ఇయర్ మారిపోతుంది కదా, 5 yearsకి వచ్చేస్తాయి కదా. ఓకే. 3 to 5, ఓన్లీ 2 years. సో ఒకనొక టైంలో వాళ్ళకి ఇంకా ఈ బేబీ రావడంతో ప్రైస్ తనకి వెళ్ళిపోతుందని అందరికీ తెలుసు. అంత స్పెషల్ అట్రాక్షన్ అది.
ఓకే అసలు ఎత్తుకొని వెళ్తుంటే, రైల్లో వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే, ఓకే ఒకసారి దాన్ని తీసుకొని బస్సులో బాంబేకి వెళ్ళాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం అనమాట. బస్సు ఇక్కడి నుంచి బాంబే దాకా కదా, చాలా దూరం. ఏం చేశాను, చీర ఒకటి తీసి అక్కడి నుంచి ఇక్కడ దాకా బస్సుకు ఉంటుంది కదా, కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీలకి ఆ గుడ్డ కట్టేసి దాంట్లో పడుకోబెట్టాను. ఎందుకు ఎత్తుకొని కూర్చోలేను, దాంట్లో పడుకోబెట్టి బస్సు ఎలాగా ఊగుతూ ఉంటుంది. ఏం ఐడియా మేడం? మరి ఏం చేయాలి, ఎత్తుకోలేను. మరి బేబీ హెవీగా ఉంది, అంత పొడుగు రస్తా నేను ఎక్కడ కూర్చోబెట్టుకోగలను. అప్పటికి పాపం మా అక్క మృదుల తను కూర్చోబెట్టుకుంది కొంతసేపు. ఓకే అవ్వక ఇది కాదు నేను తీసుకురా, నాకు ఇబ్బందిగా ఉండేది తను అలా కూర్చుంటే. సో మళ్ళీ తీసుకురా అని చెప్పేసి నేను కట్టి పెట్టాను. సో బస్సుకి ఎగ్జాక్ట్ శారీ తీసేసి కట్టేశాను. కొన్ని అలా పెట్టుకుంటాను చీరలు పాతవి కొన్ని. ఓకే పడుకున్నామని పాతవే అనుకో, దాంట్లో కొన్ని ఒకటి గట్టిగా ఉన్నది తీసి పెట్టుకొని దాన్ని పడుకోబెట్టాను. ఓకే ఆ బస్సు ఎలాగో ఊగుతూ ఉంటుంది కాబట్టి హాయిగా పడుకుంది. ఓకే పాపం వెళ్ళేవాళ్ళు, బస్సు ఆగుతుంది కదా అక్కడక్కడ, వెళ్ళేవాళ్ళు దిగేవాళ్ళు పాపం వంగి దిగి వంగి వెళ్ళి అలా చేసేవారు పాపం. మధ్యలో అది అడ్డుగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు మొత్తానికి. నాకేంటి భయం, ఈ ఊగడంలో చీర ఎక్కడ చినుగుతుందో, అది ఎక్కడ కింద పడుతుందో అని. అలా పడ్డ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అందుకని భయం అనమాట. అందుకని కింద మంచం ఉంటుంది చూసావా, మంచాన్ని కింద కట్టేదాన్ని నేను. దాన్ని పడుకోబెట్టుకోలేక ఊగుతూ ఉంటే అది పడుకునేది. ఓకే అందుకని మంచాన్ని కింద కట్టేదాన్ని. అక్కడ పడినా పర్వాలా, పెద్ద దెబ్బ తగలదు. ఓకే అంటే అది ఆ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఇంట్లో జరిగిందా మేడం, బస్సులో ఇలాగా? అది ఇంట్లోనే చీర చినిగిపోయింది, కింద పడిపోయింది. కింద పడిపోయినా అది లేవలేదు సుమా. చక్కగా నిద్రపోతూనే ఉంది. పడ్డం ఏడవడం ఏమీ లేదు, దానికి నిద్ర ఉంటే చాలు. ఇది నిద్ర మేడం, డౌటే లేదు. మున్యాక మేము వింటున్నాం అంతే, మళ్ళీ మనకు కాల్ వస్తుంది మేడం. ఆ రెండు ఉంటాయి, అదేం మాట్లాడదు అనమాట. మూడో పని లేదు దానికి. తర్వాత ఓ రోజు ఇలాగే మంచాన్ని, అది పాకే వయసు అనుకుంటాను, మంచాల మీద పడుకోబెట్టుకున్నాం. పెద్ద మంచం అది అసలు యాక్చువల్లీ 2 మంచాలు కలిపితే పడుకోబెట్టుకుంటే ఆ తర్వాత చూస్తే ఇది పక్కన లేదు, ఎక్కడ పోయిందబ్బా అని చూస్తే మంచం పడిపోయి కింద, మంచం మించి దొల్లి పడిపోయి కిందకి వెళ్ళి పడుకొని నిద్రపోతుంది. అంటే దొల్లుకుంటూ పోయింది మేడం? పాకుతారు కదా పిల్లలు, దొల్లుతారు కదా, అలా దొల్లి కింద పడ్డాక ఏడవాలా, మాకు తెలియాలా? లేదు, ఆ పిల్ల కిందకి వెళ్ళి పడుకొని నిద్రపోతుంది. నేను పొద్దున్న లేచి పిల్ల ఎక్కడుంది అంటే మంచం కింద ఉంది, నిద్రపోతుంది ఫుల్గా. అలాంటి పనులు చేసేది. దానికి నిద్ర ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే. దాన్ని నిద్రపుచ్చాల్సిన అవసరమే లే మేడం. ఈ రెండే కదా మేడం మెయిన్గా, చిన్నపిల్లలు అంటే వాళ్ళకు నిద్ర పంపించడం అనేది ఒక పెద్ద పని. అన్నం తినిపించడం పెద్ద పని. దీనికి అవి 2 లేవు. ఓకే చక్కగా తింటుంది, చక్కగా పడుకుంటుంది ఫుల్గా ఎక్కసంగా. ఓకే అప్పుడు నిన్న చెప్పాను చూడు పోయిన ఎపిసోడ్లో, అది పులితేను పుల్లు వచ్చాయని. ఎందుకు? ఎక్కువ తాగేసి, లిమిట్ లేకుండా తాగితే ఏమవుతుంది, అజీర్ణం చేస్తుంది. అజీర్ణం చేస్తే దానికి పులితేను పుల్లు వచ్చాయి. ఓకే దానికి తెలియలే, నాకు తెలియలే. తను ఎంజాయ్ చేస్తుంది కాబట్టి నేను బల పట్టేదాన్ని. మా అత్తగారి దగ్గర ఎక్కువ అలవాటు, మా ఆడబిడ్డలు అందరూ ఎవ్వరు అని లేదు, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ముద్దు చేయించుకోవడం, దానికి అలవాటు అయిపోయింది. గిఫ్టెడ్ కదా మేడం? గిఫ్టెడ్ నిజంగా. అసలు అలా ఎవరు ఉండరు, పిల్లలు ఎవ్వరు ఉండరు అలా. అందరి దగ్గరికి వెళ్ళడం అనేది రేర్ క్వాలిటీ. రేర్ క్వాలిటీ. తన కడుపు నిండింది అని కూడా దానికి తెలియదేమో, అంతే. అమ్మా నీకు ఇంకా చాలు అనేదాకా వెళ్తుంది అన్నమాట. ఎప్పుడన్నా సినిమాకి నాతో పాటు మేము వెళ్ళేవాళ్ళం కదా, సినిమాకి తీసుకెళ్ళేదాన్ని. మన కంపెనీ ఎవరున్నారు, అదే కొంచెం ఇంత 3 ఏళ్ళ 4 ఏళ్ళు వచ్చా కూర్చునేది కదా, స్టార్ట్ అయ్యాక కూర్చునేది. హైదరాబాద్కి వచ్చినప్పుడు సినిమా తీసుకెళ్తే కూర్చొని, అమ్మా లైట్లు ఎప్పుడు వస్తాయమ్మా, లైట్లు ఎప్పుడు వస్తాయి, ఎందుకంటే లైట్లు వస్తే ఏదైనా పెడతానని. ఓకే ఉంటాయి కదా పాప్కార్న్లు, కోకో కోలాలు.
సో దానికోసం అని చెప్పి లైట్లు ఎప్పుడు వస్తాయని అడిగేది. ఇప్పటికే ఏడిపిస్తూ ఉంటుందని లైట్లు వచ్చాయి అని. ఓకే. సినిమాలు మీరు తీసుకెళ్ళినప్పుడు గమ్మని ఉండేది, ఎందుకు లైట్ల కోసం వెయిట్ చేసేది. అది రావడం ఎందుకు వచ్చేది, ఇందుకే పాప్కార్న్ ఇంత గుడ్డి మున్ని సినిమాకి వెళ్ళారు అనుకో, అదే పెద్దది చిన్నది సినిమాకి వెళ్ళారు అనుకో, అది ఇంత తెచ్చుకునేది, ఏదో పెద్ద బకెట్ తెచ్చుకునేది. మా చిన్నది అనేది, మున్ని అంత తినకే నువ్వు, అందరూ మన వైపే చూస్తున్నారు, అలా చేసేది. అది అంటే ఒక్కసారిగా పరిణితాక వచ్చాక మీ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది కదా మేడం? మారిపోయింది. ఫుల్గా ఆడుకోవడం అండ్ అవుతుండేదమ్మా. ఇప్పుడు నిద్రపోయి లేవంగానే కొంతమంది మా గుడి అయితే అలా ఓ అని ఏడ్చేది, ఇది అలా కాదు, నవ్వుతూ లేచేది. వావ్, చాలా డిఫరెంట్గా ఉండేది మా ఇంట్లో. ఇప్పుడు దానికి ఫ్రాక్స్ కొనాలంటే అది 3 ఏళ్ల పిల్ల అయితేనే 5 ఏళ్ల పిల్లకి సరిపడా ఫ్రాక్స్ కొనాల్సి వచ్చేది. సరిపోయేవి కావు, దాని ఏజ్కి దానికి సరిపోయేవి కావు. నేను ఏదైనా అన్నాను అనుకో, షాప్కి వెళ్ళి 3 ఏళ్ల పిల్లండి అంటే ఆ 3 ఏళ్ల పిల్లలు ఫ్రాక్స్ చూపించేవారు. ఇది కాదు, ఇది సరిపోదని చెప్పేసి, ఇది నడుము పెద్దదనమాట. ఓకే. సో అట్లా బాగుంది మేడం ముని యొక్క చైల్డ్హుడ్ స్టోరీ మీతో. సో మేడం, పత్రి సారు పరిణిత అక్కతో ఆడుకోవడం, అయ్యో చాలా అవి ఎలా ఉండే మేడం? అయ్యో బాగుండేది. తీసుకెళ్ళేవారు, పార్కుకి తీసుకెళ్ళేవారు, ఆఫీస్కి తీసుకెళ్ళేవారు, అలా తిప్పడానికి తీసుకెళ్ళేవారు. ఏదన్నా తను అట్లా తిరగడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కించుకొని, స్కూటర్ మీద ఎక్కించుకొని వెళ్ళేవారు. ఓకే. సార్ కూడా బాగా టైం స్పెండ్ చేశారు? బాగా స్పెండ్ చేసేవారు. ఓకే. పిల్లలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఓకే. వాళ్ళని ఒక గట్టిగా దెబ్బ కూడా వేసేవారు కాదు. మున్నీని ఏమన్నా అన్నారేమో కానీ చిన్నదాన్ని అయితే ఎప్పుడూ అనలా. అక్కడ నుంచి కాస్త మనం ముందుకెళ్తే 78, 79 మేడం ఈ టైం? ఇది 78, 79, 80 దాకా తీసుకోవచ్చు. సో అప్పుడప్పుడే ఇక మెల్లిగా స్టార్ట్ అవుతుంది కదా మేడం మెడిటేషన్ అంతా కూడా? అసలు ఏం స్టార్ట్ లేదమ్మా, ఏమీ స్టార్ట్ కాలే. 79లో ఆయన సీరియస్గా తీసుకున్నారు. 79లో ఇది ఇంకా అప్పుడు పిల్ల అప్పుడే క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్ళినప్పుడు ఏబీ వ్యాన్ అని చెప్పాను కదా, అది పెబ్బేరు దగ్గరే, జడ్చల్ల దగ్గరే, అది కూడా. ఓకే. అది 3 బోల్తాలు కొట్టింది వ్యాను. ఏమైంది, వాడు డ్రైవరు పాటలు పెట్టుకుంటూ అంత కాన్సన్ట్రేట్ చేయలేదో ఏదో జరిగింది, దాంతో టైర్ బస్ట్ అయింది. అది 3 బోల్తాలు కొట్టింది. ఓకే. కొట్టేసరికి అది ఎంత లోపల జనరేటర్ ఉంటుంది, ప్రొజెక్టర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో, ఎందుకంటే సినిమా వేయాలి కదా. సో దానికి తగ్గవన్నీ ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి మళ్ళా. ఓకే. ఆ రోజుల్లో మరి. సో దాంతో పడింది, 3 బోల్తాలు పడ్డాయి. దాంట్లో 3, 4 ఉన్నారు ఆల్రెడీ, డ్రైవర్ కాక 2 ఉన్నారు. ఓకే. వాళ్ళు మెల్లిమెల్లిగా, అది బోల్తా అంటే ఉల్టా పడిపోయింది అనమాట, ఇట్లా ఆగిపోయినప్పుడు ఉల్టా ఉంది, పైన చక్రాలు కింద హెడ్. సో తక్కిన వాళ్ళందరూ దిగిపోయారు, ఈయన కూడా దిగారు. దిగలేదు, మెల్లిగా తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చేసరికి కామ్గా కళ్ళు మూసుకొని ఉన్నారట. ఆ డ్రైవర్ ఏమో ఏడుస్తూ కూర్చున్నాడు. ఓకే. ఏంటి ఇలా జరిగింది సార్కి అని ఏడుస్తుంటే, సార్ 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 అని ఊపుతుంటే, ఎందుకు లేపిస్తావు, పైన లోకాలు ఎంత బాగుంటాయి, అప్పుడు పైన లోకాలు ఎంత బాగుంటాయి, ఎందుకు నన్ను లేపించావు అంటే, ఏంటో పైన లోకాలు అంటున్నారు ఈయన అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంటికి వచ్చారు. నాకు భయం వేసింది, యాక్సిడెంట్ అయిందని. ఆయన బాస్ ఉన్నాడని చెప్పాను కదా, ఆయన వచ్చి చెప్తే, ఏం లేదమ్మా, పెద్దది ఏం జరగలేదు, హీఈస్ హ్యాపీ, అదే హీఈస్ వెల్ అని చెప్పారు. ఓకే. ఓకే. చెప్తేను సార్ తర్వాత ఇంటికి వచ్చారు. మేడం, అది ఆ వ్యాన్లో సార్ కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. డ్రైవర్ కాక సారు కాక 2, మొత్తం 4.
సో వాళ్ళు ఎలా ఉన్నారు మేడం ఆ టైం? వాళ్ళు చక్కగా బయటకు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఎవరికి ఏం దెబ్బలు తగల, ఇంత చేస్తే ఎవరికి ఏం దెబ్బలు తగల. అంత హెవీ వ్యాన్ నిజంగా పడిపోతే ఎట్లుండాలా మనుషులు? 3 పల్టీలు. ఏమీ లేదు, చక్కగా అందరు నడుచుకుంటూ దిగి డేక్కుంటూ బయటకు వచ్చేసారు. సార్కి రావడానికి మటుకు సార్ మాత్రం లాస్ట్ వచ్చారు. సార్ని వాళ్ళు చూసినప్పుడు సార్ కంప్లీట్గా కళ్ళు మూసుకొని ఉన్నారు. కళ్ళు మూసుకొని ఉన్నారు. వాళ్ళకేంటి ఏమన్నా అయిందేమో అని భయంతో సార్ 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 అని డ్రైవర్ కదా మిస్టేకు, సో అడుగుతుంటేను ఐఎమ్ ఓకే, ఎందుకు లేపిస్తున్నావు, పైన ఎన్ని లోకాలు ఎంత బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి అని అన్నారంట. అలాగా ఆ టైం నుంచి కొంచెం మెల్లిమెల్లిగా మార్పు రావడం మొదలెట్టింది ఆయనలో. అంటే ఇన్ ద వే నేను చెప్పాలంటే ఈ స్పిరిచువల్ లైన్లోకి రావడం మొదలెట్టారు సీరియస్గా. ఓకే. అప్పటి నుంచి ఇంకా హీ వాజ్ రియల్లీ వెరీ సీరియస్. ఏదన్నా మాట్లాడితే కూడా విసుక్కునేవారు, దెబ్బలాడేవారు. ఆయన అంటే భయం మరీ ఎక్కువైపోయింది. అప్పుడు భయంగా ఉండేది. ఆయన అంటే ఎప్పుడూ ధ్యానం గురించే, ఆ పుస్తకాల గురించే మాట్లాడితే ఇంట్లో పట్టించుకోకుండా అని కాదు, పాపం చేసేవారు, బట్ అవే మాట్లాడమనేవారు. ఓకే. చిన్న తప్పుకి పెద్దగా అరిచేసేవారు. ఆ అరుపు అంటే భయం వేసేసేది నాకు, విపరీతమైన భయం వేసేది. అంతకుముందు ఉంది, నేను చెప్పాను కదా, అంతకుముందు కూడా కోపం చాలా ఉంది. కానీ కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు, తర్వాత విపరీతమైన కోపం ఉండేది. తర్వాత ఇది వచ్చాక ఇంకా ఇంకా ఎక్కువైపోయింది ఇన్సిడెంట్ అయ్యాక. సో ఇన్సిడెంట్ అయ్యాక ఇప్పుడు బుక్స్ కానీ మెడిటేషన్ సంబంధించి ఎక్కువ చదివేవారు, ఎప్పుడు అవే చదివేవారు. ఆ తర్వాత రామచంద్రారెడ్డి గారు అని ఆయన కలిశారు. ఆయన అప్పుడు ప్యారీ కంపెనీలో పనిచేసేవారు. సో ఆయన ద్వారా అసలు ధ్యానం నేర్చుకున్నారు ఈయన. ప్యారీ కంపెనీ అంటే మీకు ఇప్పుడు కొరమండల్ నుంచి వచ్చే మెటీరియల్ కూడా ఏఐడి ప్యారీ అక్కడ పరిచయం అయింది. పరిచయం అనేది రామచంద్రారెడ్డి అని ఆయన ధ్యానం చేసేవారు. ధ్యానం చేసేసి వేరే అక్కడికి ఇక్కడికి హాస్టల్ బాడీ బయటకు వచ్చేసేది, అవన్నీ చెప్పేవారు. చెప్పేసరికి ఈయన కూడా యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం చదివారు, లేక 3 లైఫ్స్, ఈ రెండిట్లో ఒకటి చదివి ఇంకా పూర్తిగా ధ్యానంలోకి వచ్చేసారు. ఇది యాక్సిడెంట్ తర్వాత జరిగింది. ఓకే. డీప్గా అయిపోయారు. సో ఆ టైంలో సార్లో జరిగిన మీరు చూస్తున్న చేంజ్ అంటే నాకు తెలియదు కదా, ఈ వాకిన్లు ఇవన్నీ ఏం తెలియదు కదా, ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నారు అనే ఆలోచన అయిందే తప్ప ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు మీకు తర్వాత వాకిన్ అనేది తెలుసు, అందరికీ తెలుస్తుంది, బట్ ఆ టైంలో మీకు నాకేం అసలు వాకిన్ ప్రాసెసే తెలియదు. ఓకే. ఇలా ఆయన ధ్యానం చేస్తున్నారు అని చెప్తే మా అత్తగారు జ్యోతిష్కులకు చూపించి ఈయన ఎందుకు ఇలా అంటే ఏ సన్యాసుల్లో కలిసిపోతారేమో, ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో ఇన్న భయం మా అత్తగారికి ఉండేది. ఓకే. సో మా అత్తగారికి ఏం చేసేవారు, ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళేవారు నన్ను, ఆవిడతో పాటు చూపిస్తాను ఏంటి సంగతి, ఫ్యూచర్ ఏంటి అని. సో ఏం లేదు, బాగా మంచిగా ఉంటారు, అదేమి లేదు. ఆయన ఇప్పుడు ఒకవేళ ఈయనకి ఏమన్నా చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేరు ఆయన. ఓకే. ఇలా ఎందుకు చేస్తున్నావు అనే ధైర్యం నాకు లేదు, ఫస్ట్ పాయింట్. చెప్పినా వినే స్థితిలో ఆయన లేరు. ఇలా 2 పిల్లల్ని బాగా చూసుకునేవారు, చేసేవారు. సో కంప్లీట్గా అన్నీ అక్కడ జాబ్ చేసేవారు, ఫ్యామిలీని చూసుకునేవారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు స్పిరిచువల్ బుక్సే, ఇంకా ఏమీ ఉండేది కాదు, వేరే ఏమీ టాపిక్ ఉండేది కాదు. ఎప్పుడన్నా సినిమాలకు అది వెళ్ళేవాళ్ళం అనుకో, నేను గొడవ పెడితే ఏదన్నా అట్లా. ఓకే. బట్ అట్ ద సేమ్ రిలక్టెంట్గా ఉండేవాడు అన్నమాట ఆయన, ఉండేవారు అన్టచ్డ్గా. ఓకే. అన్టచ్డ్ ఇన్ ద సెన్స్ వేరే సబ్జెక్ట్స్ గురించి నేను చెప్తున్నా, ఇప్పుడు వేరే మాటల గురించి ఒక డిటాచ్మెంట్. ఇలా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నవాళ్ళ మేడం, మీ సిస్టర్స్ కానీ లేకపోతే సార్ వాళ్ళ? నేను ఎవరితో షేర్ చేసుకునేది కానీ. ఓకే. నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. బట్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు కామ్గా ఉండేవాళ్ళు? ఎవరితో షేర్ చేసుకో, నేను
ఇలా అవుతున్నారు ఈయన అని ఎలా ఎవరితో షేర్ చేసుకోను. మా అత్తగారు వచ్చారు, కొన్నాళ్ళు ఉన్నారు కదా నా దగ్గర, అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు జ్యోతిష్కం అలాంటివి వాళ్ళు ట్రై చేశారు. అంతేగా నేను ఎవరితో షేర్ చేసుకోవడం లేదు, దానికి సొల్యూషన్ లేదు. ఇంకా అప్పుడు మీ అత్తగారు సార్తో మాట్లాడేవాళ్ళ మేడం దీని గురించి? మాట్లాడేవారు, నా గురించి లేదు. ఇటువంటి ఈ షిఫ్ట్ గురించి ఇలాగా నథింగ్. ఎవరా ధైర్యం జోలికి వెళ్ళలేదు? వెళ్ళలేదు, ఆయన జోలికే లేదు. ఓకే. చాలా భయం అమ్మ నాకు. ఎన్నాళ్ళైంది మేడం అలాగా? నాకు భాగంగా రామచంద్రారెడ్డి రావడం, ఈవెన్ నాకు కూడా చెప్పేవాడు ఆయన. రామచంద్రారెడ్డి గురించి మీకు చెప్పేవాళ్ళ? రామచంద్ర ఇంటికి వచ్చేవాడు ఆయన. అచ్చా. ఇంటికి వచ్చేవాడు, మామూలుగా ఇంటికి వచ్చి చెప్పేవాడు. రాత్రంతా పందుల్లా పడుకుంటారు, దున్నపోతుల్లా పడుకుంటారు, ఇలాగే మాట్లాడేవాడు. దాని బదులు ధ్యానం చేయొచ్చు కదా, ఎన్నో లోకాలు ఉన్నాయి, చూడొచ్చు కదా. ఓహో. ఇలాంటివన్నీ చెప్పేవారు. చెప్తే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. నాకు ఇదే లోకం ఉండేది, ఇంటి లోకమే తప్ప అటువైపు చూసే అంత టైం లేదో నాకు ఇంట్రెస్ట్ లేదో, రెండిట్లో ఏదో ఒకటి. మేడం రామచంద్రారెడ్డి గారి గురించి కొంత చెప్పండి మేడం. ఏం లేదమ్మా, అన్న సైలెంట్గా ఉండేవారు. ఆయన రూట్ వేరు, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఉండకూడదు అంటారు ఆయన ఫిలాసఫీలో. నువ్వు ధ్యానం చెయ్యి అంతే ఎదుగుతావు, అలాగా ఆయన చెప్తూ వస్తారు అనమాట. ఆయనకి సార్ పరిచయం ఈడీ ప్యారిస్ అంతే. ఆయన పుస్తకాలు ఇవన్నీ రంభా పుస్తకాలన్నీ ఇవ్వడం, దానివల్ల ఈయన మారిపోవడం, ఆయనకంటే ఈయన స్ట్రాంగ్ అయిపోయారు ఈ ధ్యానాల్లో. సో ఆయన అప్పుడప్పుడు ఇంటికి రావడం చేసేవారు, భోజనానికి అది వచ్చేవారు. సో వచ్చినప్పుడు మీకు చెప్పేవారు? వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పేవారు నాకు. నాతో కూడా రాత్రి అంతా పడుకోవడం ఎందుకు, ధ్యానం చేసుకోవచ్చు కదా. అప్పటికి ఈ ధ్యానం కాదు, మరి ఏ ధ్యానం నాకు తెలియదు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది లేదు అప్పట్లో, ప్రోగ్రామ్ లేదు. హౌ టు డూ మెడిటేషన్ అని, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ఇవన్నీ ఏం లేవు. బట్ మెడిటేషన్ అనే ఒక వర్డ్ వినడం అనేది అప్పుడు అదే ఫస్ట్ మేడం? అదే ఫస్ట్ అసలు మీరు హోల్ లైఫ్ స్పాన్లో దట్ ఇస్ ద ఫస్ట్ టైం? ఎస్ ఈయనే చెప్పేవారు, పట్టించుకునేదాన్ని కాదు. ఓకే. సో ఒక్కసారిగా అయితే యాక్సిడెంట్ అయిందో, మనం ఇప్పుడు వాకిన్ జరగడం అనేది స్టార్ట్ అయింది. సో అప్పటికి మీకు అసలు వాకిన్ ఇవన్నీ కూడా ఏం తెలియదు. మీరు చూడడం ఏంటంటే సంథింగ్ ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతూ ఉంది పత్రిసార్ లోపల. అది మటుకు మీరు ఫస్ట్ మీరే చూడగలిగారు, అది చూసారు కూడా. మేము అసలు మాకెవరికి మాకడ ఎవరికి తెలియదు, ఈవెన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికీ తెలియదు. అంటే ఫస్ట్ ఇలా వాకింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన పూర్తి సైలెంట్లోకి వెళ్ళిపోయారు. చాలా సైలెంట్గా ఉండేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు, ఇటు అటు ఏమీ మాట్లాడేవారు కాదు. దాంతో నాకు ఆ సైలెన్స్ని భరించలేకపోయేదాన్ని నేను. ఓకే. ఇప్పుడు పిల్ల దగ్గరకు వస్తుంది, ముద్దు చేస్తారు అంతవరకే. ఇప్పుడు అలా తీసుకొని ముద్దు చేయడం వేరు, దాంతో ఇదిగా ఉండడం వేరు, హుషారుగా ఉండడం వేరు. అది ఉండేది కాదు ఒక్కోసారి. ఆ తర్వాత అనమాట కొన్నాళ్ళ వరకే అది, ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటాను చూడు, అట్లా అనమాట. ఓకే. ఆయన అటువైపు తిరిగే టైంలో ఆయన పూర్తి సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి ఏవి రెస్పాండ్ అయ్యేవారు కాదు, ఏదన్నా కూడా మాట్లాడేవారు కాదు. ఓకే. దాంతో అది చూసే మా అత్తగారు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళడం అయిందనమాట. ఎందుకు ఇలా సైలెంట్గా అయిపోయారు, ఎందుకంటే ఆవిడ పాస్ట్లో మా మామగారు కూడా అలాగే సైలెంట్ అయిపోయి ఎప్పుడు దీపారాధన చేసేవారట. ఓకే. ఆయనకి మైండ్ ఇదైపోయే ముందర జాబ్లో ఉన్నప్పుడే అన్ని ఫోటోలు అన్నీ పెట్టుకొని ఆయన తెగ పూజలు చేసేవారట. హారతులు, అన్నిటికీ హారతులు, పటాలు కనపడకుండా నల్లగా అయిపోయి అంత హారతులు ఇచ్చేవారట గంటకోసారి. సో ఆవిడకి ఆ భయం అన్నమాట. అచ్చా. ఓకే. ఆ భయంతో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్దాం, ఎందుకు ఇలా అయిపోతున్నాడు, ఎందుకు ఇలా సైలెంట్గా అయిపోతున్నాడు. నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఇది ఉందని, తర్వాత చెప్పారు ఈ విషయం నాకు. ఓకే. అప్పుడు వెళ్తే ఏమీ చెప్పలేదు, వాళ్ళు ఏమీ అనలేదు ఈ జ్యోతిష్కులు. అంటే సార్ వెళ్ళారా మేడం? ఆయన వెళ్ళలేదు, ఆయన జాతకం తీసుకొని వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు వెళ్ళారు.
ఓకే. నువ్వు రావద్దమ్మా అన్నారు. అంటే ఆయన ఏం చెప్తాడో నేనేం వినాలో అని. ఓకే. నన్ను తీసుకెళ్ళలే. తనును మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళారు. ఓకే. అందుకు భయం పడ్డారు ఆవిడ. ఇలా సైలెంట్గా అయిపోయారేంటి. ఆయన అంత సైలెంట్గా అయిపోయారట. పూజలు చేయడం మొదలెట్టారట. ఇది ఇంకో రకమేమో అనుకున్నారు ఆవిడ వర్షంలో. ఓకే. సో అందుకని జరిగిందనమాట. ఆ టైంలో 79, 80లో ఒక ఆయన ఎవరో ఉన్నారట. ఆయన కలలో ఆయన గురువు గారు కనిపించి ఫలానా హోటల్లో, కర్నూలులో ఫలానా హోటల్లో ఒక పెద్ద మహాత్ముడు ఉన్నాడు, అక్కడ మీరు వెళ్ళి కలవండి అని ఆయనకి చెప్తే, ఆయన రామచంద్రారెడ్డి గారికి చెప్తే ముగ్గురు ఆయన పేరేదో ఆయన పేరేదో ఉందబ్బా, హోమియోపతి డాక్టర్ ఆయన. ఈయన రామచంద్రారెడ్డి గారు. కళ వచ్చింది ఎవరికి మేడం? అది రామచంద్రారెడ్డి గారి ఫ్రెండ్కి. రామచంద్రారెడ్డి గారి ఫ్రెండ్కి కళ వచ్చింది. ఒక మీరు అంతా వెళ్ళి కలవండి అక్కడ అని. ఒక హోటల్ ఒక వ్యక్తి పేరు కూడా వచ్చింది, రాఘవేంద్ర అని. ఓకే. రాఘవేంద్ర లాడ్జ్లో ఉన్నారు. లాడ్జ్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి, చాలా గొప్ప మనిషి అని. ఓకే. అలా రాఘవేంద్ర లాడ్జ్ని వెతికి చాలా చిన్నది అనమాట. అది అసలు పాడుపడ్డ బిల్డింగ్ అది. దాంట్లో ఏవో రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్లో ఉన్నారు ఆయన. సో ఇలా ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు అంటే పత్రి సారు, రామచంద్రారెడ్డి గారు, ముగ్గురు కలిసి వెళ్ళి కూర్చుని వీళ్ళ ముగ్గురిని చూసి ఆయన ఫస్ట్ అన్నారు అనమాట. అంటే ఊరికే కూర్చుంటే చూడండి, ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ దొరకదు అన్నారట. అయితే ఈయన ఏమన్నారట, పత్రి గారు, నాకు దానికోసమే వచ్చాము, ఇక్కడ ఆత్మజ్ఞానం కోసమే వచ్చాం అనేసరికి ఆయన మొహం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. అందరేంటి కోరికలతో వస్తారు, నా పిల్లాడు పుట్టలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు ఇంకేదో కాలేదు, ఇంక ఉద్యోగం సరి, ఇవే వస్తారు స్వామీజీలు అనేసరికి. ఎవరు ఆత్మజ్ఞానం కోసం వస్తారు? అలాగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి క్యాంపులు లేకపోతే అప్పుడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా ఆయన దగ్గర కూర్చొని వచ్చేవారు. రాత్రి దాకా, ఇంకా సాయంత్రం ఏంటి, రాత్రి దాకా. మేడం, ఆ చిన్న లాడ్జ్లో ఉన్న ఆ మహాత్ముని పేరు మేడం? సదానంద స్వామి. ఓకే. ఆయన అప్పుడు చెప్పారు. కానీ ఆయన తిరిగింది సౌత్ ఆఫ్రికా, భూటాను, అన్ని చోట్ల తిరిగి వచ్చారు. భూటాన్లో కూడా ఆయన ఆశ్రమం ఉంది, సదానంద స్వామిది. ఓకే. ఆయన ఆశ్రమం ఉంది అక్కడంతా. అవన్నీ తిరిగి ఆయన లెక్కలన్నీ చెప్తే, నేను ఫలానా చోట ఇన్నేళ్ళు ఉన్నాను, ఫలానా చోట ఇన్నేళ్ళు ఉన్నాను అని చెప్తే 200 పైన ఉంది ఆయన వయసు. ఓహో, అంత గొప్ప మహాత్ముడు. నిజంగానే ఆయన వేషధారణ చూస్తే ఎంతో సింపుల్గా జస్ట్ ఇక్కడ దాకా పంచగట్టుకునేవారు, పైన ఏముండేది కాదు, కండువా వేసుకునేవారు అంతే. చిన్న గడ్డం ఉండేది, చిన్న మనిషి, చూడ్డానికి కూడా పెద్ద హైట్ లేదు. సో చిన్న మనిషి. ఆ మనిషి నొలక మంచం మీద పడుకునేవారు. ఓకే. మంచం కూడా ఏమీ లేదు, నొలక మంచం. అప్పుడు ఈయన వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆయనకి తర్వాత భోజనం తీసుకెళ్ళి, ఆయన సిగరెట్ అలవాటు ఉంది. ఫస్ట్ బీడీలు కాల్చేవారు, తర్వాత ఈయన పరిచయం అయ్యాక ఇంకా ఈయన సిగరెట్లు తీసుకెళ్ళడం మొదలెట్టారు. ఒక ఇంత కట్ట ఏదో డబ్బా ఉంటుందిగా, ఫుల్ ప్యాక్, ఆ డబ్బా అక్కడ పెట్టేవారు. ఓకే. అది ఇచ్చేసి వచ్చేవారు. ఒకసారి ఏం చేశారు, ఈయన ఇంటికి వచ్చి, నేను ఎన్నో రోజులు 25 రూపాయలు అలా జమ చేసుకున్నా కొన్నాం ఒక మంచం, గాడ్రేజ్ది. ఆ మంచం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశారు. ఓకే. అంటే ఆయనకి నొలక మంచం మీద పడుకున్నారు కదా, ఇంట్లో ఈ మంచం అని చెప్పేసి ఇచ్చేశారు. నాకు ఇంకా కోపం వచ్చేసి ఆయన క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్ళాక నేను వెళ్ళి, ఇప్పుడు మన ఇంట్లో ఉంది ఒక నవారు మంచం ఉంది చూసావా, అలాంటిది ఇంకొంచెం పెద్ద సైజ్ది, అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి ఆయనకి ఇచ్చేసేసి ఆ మంచం పట్టుకొని వచ్చేసా.
ఓకే. అదేనా మేడం మీరు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళడం? లేదు 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 లేదు, అంతకుముందు కూడా వెళ్ళాను. అచ్చా, మీరు కూడా సార్తో పాటు వెళ్తూ వస్తున్నారు? నేను సార్తో పాటు వెళ్ళేదాన్ని కాదు, ఆయనకి భోజనం పెట్టడానికి వెళ్ళేదాన్ని. అచ్చా. సో ఆ ఇచ్చేసరికి ఇంటికి వచ్చారు ఈయన, చూసుకో అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు ఈయన. ఎందుకంటే ఆయన ఇచ్చిన మంచం తెచ్చేసాను కదా, అందుకు నాకేంటంటే అది రిమెంబరెన్స్. ఆయన యొక్క జీతం పైసలతో నేను కష్టపడి కొనుక్కున్నాను, అది దాని మీద ఒక స్పెషల్ ఇది ఉంది. ఓకే. సో ఆయనకు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ నులక మంచం, అదే దాన్ని ఉంటారు నవార మంచం పట్టుకొని వచ్చేసేసి ఆయనకి మంచి చెక్క మంచం వుడన్ కాట్ చేయించి తీసుకెళ్ళి ఇచ్చారు. వేరేది మళ్ళీ మళ్ళీ ఇంట్లో తీసుకోలే, నేను మళ్ళీ ఎక్కడ తెస్తానని భయమో లేక ఇష్టం లేదో. ఓకే. సో ఇలాంటివన్నీ చేసేదాన్ని నేను ఆయనతోటి. మేడం మీరు ఫస్ట్ టైం అప్పుడు ఎంతమందికి వెళ్ళి భోజనానికి అని చెప్పేసి భోజనం తీసుకెళ్ళమని చెప్పేవారు కదా సదానంద యోగి గారికి. సో మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ ఇంటరాక్షన్ కానీ అది ఏమైనా జరిగి ఎలా ఉండేది మేడం? ఎలా ఉండేది, ఆయనకు కంచంలో అన్నం పెట్టేదాన్ని, అన్నీ వడ్డించేదాన్ని, వడ్డించేసేసేసి పక్కకు తిరిగి కూర్చునేదాన్ని. మొహం కూడా ఆయనకి చూపించేదాన్ని కాదు. ఎక్కడెక్కడ? రాఘవేంద్ర లాడ్జ్లో ఆయన రూమ్లో. ఓకే. నాకు ఇష్టం లేదు ఆయన అంటే, కానీ వెళ్ళేవారు? మా ఆయన చెప్పారు కదా. ఓకే. ఈయన చెప్పారు కదా భోజనం తీసుకెళ్ళాలని, అందుకని క్యారియర్ కట్టుకొని నేను కూడా రిక్షాలో కూర్చోబెట్టుకొని ఇద్దరం కలిసి వెళ్ళి ఆయనకు భోజనం పెట్టి మళ్ళీ క్యారియర్ తీసుకొని వచ్చేదాన్ని. ఓకే. మునియక్క కూడా వచ్చేది మీతో పాటు? వచ్చేది. అది చిన్న పిల్ల, చంటి పిల్ల. 80లో అంటే అది పుట్టి 2 ఏళ్ళు అయిందంటే. ఆయన గొప్పతనం కానీ ఆయన గొప్పవాడని కానీ నేను ఏం లే, మా ఆయనే లాక్కుపోతున్నాడు అలాంటి ఇంప్రెషన్ అదే ఉంది. పొద్దుగూకులు ఆయన దగ్గరే ఉంటున్నారు. ఓకే. అందులో రీసెంట్గా మంచం కూడా మంచం సంగతి పెద్ద ఎపిసోడ్, అందరికీ తెలుసు అది. సో అది చాలా ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కదా నేను ఎపిసోడ్స్. దాంతో నాకు ఆయన అంటే ఇష్టం పోయింది. ఇష్టం పోవడం అని కాదు, ఒకలాంటి ఇండిఫరెంట్గా ఉండేదాన్ని. చేయడం అన్ని పనులు చేసేదాన్ని, బట్ ఇండిఫరెంట్గా ఉండేది. ఒక డ్యూటీ లాగా ఉండేది కానీ అంతే. ఒక కంఫర్ట్, డెడికేషన్ అది చెయ్యాలి అమ్మ, భక్తి. ఈ రోజుల్లో అయితే నేను నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్నేమో, ఎందుకంటే ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఆయన విలువ. ఇప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ సార్కి ఆయనకి మధ్యలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి ప్రాక్టీస్ అనేది, అసలు దాని గురించి ఏం అడిగేవాళ్ళు కూడా కాదా మేడం? క్వశ్చనే లేదు. ఆయన అదే ఆయనే చెప్పుకోవాలి, నాకు తెలియదు. ఓకే. నాకు తెలిసింది ఏం లే, ఆయన వెళ్తున్నారు వస్తున్నారు. తర్వాత 82లో అనుకుంటాను చిన్న రూమ్లో ఉన్నారు. నేను కొంచెం పెద్ద ఇల్లు తీసుకొని ఆయన ఇంటికి తీసుకొచ్చేస్తా అన్నారు. దాంతో ఇంకా భయం పుట్టుకుంది. చూడు నాకు ఆయన ఎక్కడ ఇంటికి తీసుకొస్తారో అని. ఓకే. ఇప్పుడు ఒక మనం కాక ఇంకో మనిషి ఉన్నాడంటే కొంచెం కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది, తప్పదు. అవును. అది బాధ, అంతకంటే ఏం లేదు. ఓకే. సో తర్వాత 83లో ఆయనే చెప్పేసేసి సమాధి అయిపోయి 82లో గుడ్డి పుట్టింది. ఓకే. గుడ్డి పుట్టడం ఎట్లా, 82లో అది ఆగస్ట్ 12 దాని బర్త్డే. ఆ రోజు హాంకాంగ్లో ఉన్నారు కదా మా అక్క వాళ్ళు అంతా, మొత్తం 78లో వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. సో వాళ్ళు వచ్చున్నారు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు వాళ్ళు, డిసెంబర్ టైంలో అనమాట. ఒక 2 months 3 months ఉండి వెళ్ళేవారు, వాళ్ళకి హాలిడేస్ అప్పుడు పిల్లలకి. సో వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఉన్నారు. నొప్పులు వచ్చాయి. మా ఆడబిడ్డ, మా పెద్ద ఆడబిడ్డ ఉషా, నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. మేడం అప్పుడు 8-9 months కంప్లీట్గా మీరు మునియాక్కలాగా అప్పుడు హైదరాబాద్కి వెళ్ళడం? హైదరాబాద్కి వచ్చాను, ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎప్పుడు వచ్చాను, సేమ్ 7th monthలో వచ్చాను. అప్పుడు కూడా అన్ని మంత్స్ అక్కడే ఉన్నాను. ఓకే. అప్పుడు ఎవరూ లేరు. అప్పుడు కూడా ఆ టైంలో కూడా అప్పుడు అక్కడున్న 7 months కూడా మీరు క్యారేజ్ తీసుకుపోవడం అంతా కూడా జరిగేదా మేడం రెగ్యులర్గా సదానంద యోగి గారికి? జరిగేది. ఆ టైంలో కూడా వెళ్ళారు మేడం ఆయన? గ్రేట్ మేడం నిజంగా. సో మీరు
ముని అక్క ఇద్దరు. ఇంట్లో ఒక పిల్లాడు ఉండేవాడు, నా నూర్ మొహమ్మద్ అని ఉండేవాడు అని చెప్పాను కదా, వాడు ఉండేవాడు నాతో పాటు. వాడు అబ్బాయి కూడా వంటలు హెల్ప్గా ఉండేవాడు, చాలా హెల్ప్గా ఉండేవాడు. ఏ పని అన్నా మగపిల్లాడు బయటికి వెళ్ళి చేసే పనులన్నీ ఏదైనా కావాలన్నా తేవాలన్నా వాడు నాకు హ్యాండీగా ఉండేవాడు. ఓకే. సో వాడిని తీసుకొని నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. 7 months అప్పుడు. 7 months అప్పుడు. అప్పుడు డెలివరీ టైం అయింది, వెళ్ళాము. ఆ రోజు కృష్ణాష్టమి. ఇప్పుడు నేను డాక్టర్ చెప్పాను, పేరు చెప్పాను చూడు, దేవ్యాని అని. ఆవిడ గుజరాతీ వాళ్ళకి కృష్ణాష్టమి చాలా పెద్ద పండగ. ఓకే. కృష్ణ జన్మాష్టమి అని వాళ్ళు చాలా డెకరేట్ చేసి చేస్తారు. నేను రానని కూర్చుంది ఆవిడ డెలివరీ చేయడానికి. నాకు ఆవిడే కావాలి. అయితేనో నేను అన్నాను, నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు ఆపరేషన్ కావాలి. ఎందుకంటే నొప్పులు ఉండవుగా. నొప్పులు అంటే భయం, చాలా భయం నాకు నొప్పులు అంటే. అన్ని నొప్పులు భరించాలి, నా వల్ల కాదు, నాకు నా ఆపరేషన్ చేసేయండి, పిల్లని బయటికి తీసేయండి అని చెప్పేసాను. పాపం మా ఆడబిడ్డ అంది, అయ్యో స్వర్ణ న్యాచురల్ డెలివరీ అయితే మంచిది కదా అంటే, లేదు అత్తిగా నేను అంత నొప్పులు పడలేను, నా వల్ల కాదు. అంటే మేము వదినని అత్తిగా అంటాం. ఓకే. సో అతిగా నాకు అంత భరించే ఓపిక లేదు ఇప్పుడు అని చెప్తే డాక్టర్ వచ్చింది పాపం. సేమ్ డాక్టర్ వచ్చింది. మేడం ఆడ 6 days బేబీ అప్పుడు, మునియాక అప్పుడు 3rd. ఓకే. సో నా హిస్టరీ అంతా తెలుసు ఆవిడకి. ఓకే. నా హిస్టరీ అంతా తెలిసిన డాక్టర్ కాబట్టి నన్ను కేర్ఫుల్గానే డీల్ చేసింది. పాత పేషెంట్ అని చెప్పేసి పని ఉన్నా కూడా వచ్చింది. అయితే మా అమ్మ వాళ్ళు ఏంటి, కృష్ణుడు పుట్టిన ఇది నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేనమామ పోతాడు, కంసుడిని చంపేస్తాడు. కానీ నిజమే రోహిణీ నక్షత్రం తర్వాతే ఆవిడ వచ్చింది, అది ఇది పుట్టింది. ఓకే. సో అయింది, ఆపరేషన్ అయింది. ఆ ఇన్సిడెంట్ చెప్తాను చూడు. మా బావగారు వచ్చారు, మా ఆయనేమో బయట కూర్చున్నా, వేణు వినోద్ వచ్చారు లోపలికి. వస్తే ఈయనేం చేస్తున్నారు, అప్పుడు పుస్తకం ఏంటి తెలుసా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు తాపత్రయాలు అనే పుస్తకం ఉంది. త్రయం అనే ఒకటి పుస్తకం, 3 తాపత్రయాలు. సో భౌతిక తాపత్రయం, ఆధ్యాత్మిక తాపత్రయం, లేకపోతే ఆది భౌతిక తాపత్రయం. ఇప్పుడు నేచర్తో పెట్టుకునేది కలామిటీస్ కొన్ని ఉంటాయి, మనం తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని పైనుంచి మనం తెచ్చుకుంటాం అవి ఉంటాయి. ఇలాగ 3 టైప్స్ ఉంటాయి. సో అది చదువుతున్నారు ఆ పుస్తకం బయట వరండాలో కూర్చొని హాస్పిటల్లోనే. లోపల నా డెలివరీ అయింది, బేబీని తెచ్చి నా దగ్గర పడుకోబెట్టారు. ఆయన వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అన్నారు, అంతే చూడు. మా బావగారు అంటే మా వేణు వినోద్. ఓకే. ఈయనతో అన్నారు కంగ్రాచులేషన్స్ పిల్ల పుట్టిందని. అయ్యా ఇంకా చూసుకో, దేని కంగ్రాచులేషన్స్, ఏమంత గొప్ప పని అది అన్నారు ఈయన స్టైల్లో. ఇంకా ఆయన కోపం వచ్చేసి ఆయన చదివే పుస్తకం తీసుకొని చింపి 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 అవతల బారేశారు. అక్కడే హాస్పిటల్లోనే ఈ ఫైట్. సార్ చేతిలో చదువుతున్న బుక్. అలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఆ టైంలో. తర్వాత లోపలికి వచ్చారు, బేబీని చూశారు, దాని చేయి పట్టుకున్నారు, అబ్బా ఎంతో తెల్లగా ఉంది ఇది అని అన్నారు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం, బాగానే ఉన్నారు. ఎప్పుడూ కొట్లాటే వాళ్ళిద్దరి మధ్య, ఎప్పుడూ కొట్లాటే, వాదించుకోవడమే. ఎప్పుడు ఈయనేమో గేటు దగ్గర కుర్చీ వేసుకొని కూర్చునేవారు, ఆయన లోపల నుంచి అరుస్తుండేవారు, ఈ ధ్యానం ఏంటి, ఇదేమిటి, అదేమిటి, పిల్లల్ని చూసుకోకుండా ధ్యానం ఏంటి, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తావా, 2 ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలా, ఇదే సేమ్ స్టోరీ. ఇది ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్, ఫైటింగే. అవునా? అంటే సార్ రెస్పాండ్ కూడా ఈయన ఏ పుస్తకాలు విసిరేస్తుండేవారు, ఆయన ఇంకేదో విసిరేస్తుండేవారు.
అలా ఉండేది ఫైట్ ఓ అన్నదమ్ముల మధ్య. డిబేట్స్ ఇంకా. అయ్యో అంతా ఇంత కాదు, ఇంట్లో తక్కిన వాళ్ళంతా భయపడుతూ ఉండాలి ఆ యొక్క కొట్లాటకి. ఓకే. అలా ఉండేది ఇంట్లో అట్మాస్ఫియర్. మీ మీ ఇవంతా జరుగుతున్నప్పుడు మీకు ఎలా ఉంది? కామ్గా నా పిల్లని చూసుకోవడం నాకు అంతే. నాకు అప్పుడే డెలివరీ ఇంటికి వచ్చాను. సెకండ్ డెలివరీ మాకు అత్తగారి ఇంట్లో చేస్తారన్నమాట. ఫస్ట్ డెలివరీ ఒకటే అమ్మ ఇంట్లో, ఓకే. సెకండ్ డెలివరీ అమ్మ ఇంటికి వెళ్ళకూడదు. సో అప్పుడు సెకండ్ డెలివరీకి ఇంకా వచ్చాను కాబట్టి నా పనిలో నేనున్నా, నాకేం సంబంధంలా. అప్పుడు సార్ వాళ్ళ బ్రదర్ వరంగల్లో ఉన్నారు కదా? లేదమ్మా, హాంకాంగ్ వెళ్ళిపోయారని చెప్పాగా 78లో. ఓకే. సో మళ్ళీ రావడం అక్కడి నుంచి ఇయర్లీ ఒకసారి వచ్చేవారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా ఉండేవారు 3 నెలలు ఏదో. అప్పుడు అన్నమాట ఇది ఈ గొడవ అంతా. సరే నామకరణంకి వచ్చింది. నామకరణం చేయడానికి మా అత్తగారింట్లో అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా నామకరణం చెయ్యాలి, మేము ఇద్దరం కూర్చోవాలి కదా పీటల మీద. ఈయన ఏం చేసేవారు, బయటికి వెళ్ళి కూర్చొని నేను రాను, నేను చేయను, తన్ని చేసుకోమను. ఇప్పుడు నాకు కొన్ని భయాలు ఉంటాయి కదా. ఇప్పుడు అత్తగారంటే భయం ఉంటుంది, అందరంటే పెద్దవాళ్ళంటే ఎప్పుడూ కూడా సబ్మిసివ్గా ఉండేదాన్ని అందరి దగ్గర కూడా. మా బావగారి దగ్గర కానీ, మా అక్కల దగ్గర కానీ, మా అత్తగారి దగ్గర కానీ, మా ఆడబిడ్డల దగ్గర కానీ, అందరి దగ్గర చాలా ఒదిగి ఉండేదాన్ని. అసలు భయం, భయం. ఇప్పుడు ఈయన సపోర్ట్ ఉంటే నేను ఎంతన్నా దెబ్బలాడచ్చు. ఓకే. సో నేనేం మాట్లాడేదాన్ని కాదు. సరే కూర్చున్నాను, ఒక్కదాన్ని కూర్చున్నాను. అది ఇంకా మా బావగారికి కోపం, ఆ వేణు వినోద్కి. బయటికి బయటే ఉండి లోపలికి రాకుండా ఉండేసరికి దానికి నాకు ఇష్టమైన కృష్ణాష్టమి నాడు పుట్టింది కాబట్టి పరిమళ అని పెట్టాను. ఓకే. సో అలాగా జరిగింది. బట్ ఒక్కసారిగా సార్ యాక్సిడెంట్ వాకిన్ అయినప్పటి నుంచి ఆ జర్నీ అంతా కూడా టోటలీ డిఫరెంట్ కదా మేడం? చాలా డిఫరెంట్గా ఉండేదమ్మా. అంటే అంతకుముందు ఉన్న మనిషి వేరు, ఈ మనిషి వేరు. కొన్ని విషయాల్లో సేమ్ అలాగే ఉండేవారు, కొన్ని విషయాల్లో మారిపోయింది. మేబీ ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో కొన్ని విషయాలు మారాయి, కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి. ఓకే. ఓకే. మొత్తం మారిపోయిందని నేను అన్ను. బట్ చాలా మటుకు కొత్త చూసేవారు. బట్ హోల్ పిఎస్ఎంకి ఫౌండేషన్ టైం కదా మేడం? ఫౌండేషన్ అంటే ఒక మాస్టర్ తయారవుతున్నాడు మైత్రేయ బుద్ధుడు. సో గుడ్డి వచ్చాక హీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ద బేబీ, హెల్దీ బేబీ. హీ యూస్ టు ప్లే విత్ 2 kids. ఓకే. హీ యూస్ టు ప్లే విత్ దెమ్. నాట్ ఆల్ ద టైమ్ ఇన్ ఫియర్, బట్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ సమ్ టైమ్స్. సో అక్కడ నుంచి మళ్ళీ కర్నూలుకి వచ్చారా మేడం? కర్నూలుకి ఇద్దరిని తీసుకొని వచ్చేసాను. ఇద్దరిని తీసుకొని వచ్చేసాను. అప్పటికి 83, 82 కదా ఇది పుట్టింది. అప్పటికి ఇంకా సదానంద యోగి ఉన్నారు. ఓకే. ఆయన ఉన్నారు మరి. సో ఈయన వెంటనే వచ్చేసారు, నేను తర్వాత వచ్చాను. తర్వాత వచ్చాక ఆయన వెళ్ళడం రావడం ఇంకా అదే సేమ్ రొటీన్ ఊళ్ళో ఉన్నప్పుడు. సో పిల్లల్ని పెట్టుకొని నేను ఉండడము ఇలా ఉండేదన్నమాట లైఫ్ అంతా కూడా ఆ టైం వరకు. ప్యారలల్గా మీరు ఈ మెడిటేషన్ అనే పదాలు వినడము, తర్వాత బుక్స్ ఏ టైటిల్స్ ఎట్లా? నేను ఒక ఓషో చదివేదాన్ని ఆ టైంలో. ఓషో తీసుకున్నాను నేను. ఓషో ఎక్కువ చదివేదాన్ని విపరీతంగా. ఎప్పుడు మేడం అది? గుడ్డి పుట్టాకే. ఓకే. గుడ్డి. ఓషో చదువుతుంటే ఈయన అనేవారు, నువ్వు ఓషో చదివితే నువ్వు ఎదగవు, వేరే పుస్తకాలు కూడా చదువు అనేవారు ఈయన. ఓకే. నువ్వు ఎదగవు ఇది ఉంటే, దాంట్లో ఏం లేదు. ఆ బుక్స్ సారే ఇచ్చేవాళ్ళ మేడం? ఇంట్లో ఉండేవి. కొన్ని ఎగ్జిబిషన్కి ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా, దాంట్లో తీసుకునేవాళ్ళము. ఓకే. స్టార్టింగ్ మీ బుక్స్ చదవడం అనేది స్టార్ట్ అయింది? బుక్స్ చదవడం ఓషోతోనే స్టార్ట్ అయింది నిజం చెప్పాలంటే. ఓకే. అంతకుముందు ఎప్పుడు నా పెళ్ళైన కొత్తలో చదివేది, ఆ పెళ్ళి కాకముందు చదివేది ఏముండేవంటే గుల్షన్ నందా నావల్స్ ఉండేవి హిందీవి. ఓకే. ఇప్పుడు తెలుగులో అయితే ఎలాగైతే ఎద్దనపూడి సులోచన రానివన్నీ సినిమాలు వచ్చాయో అలాగే గుల్షన్ నందా అవన్నీ సినిమాలు వచ్చాయి. ఓకే. నాకు హిందీ ఎక్కువ కదా, సో హిందీవే చదివేదాన్ని నేను. ఓకే. ఓకే. సో అలా ఉండేది. తర్వాత ఓషోకి షిఫ్ట్ అయ్యాను ఇలాగా ఇట్లా మారాక. ఓకే. ఐ యూస్ టు లైక్ దెమ్.
ఇంట్రెస్టింగ్గా అనిపించేది, ఆయన చెప్పేవన్నీ బాగుండేవి, నాకు నచ్చేవి. సో అవి చదవడం మొదలెట్టాను. ఓకే. అలా అనేసరికి ఎక్కడో చోట స్టార్ట్ చేశాను కదా, నన్ను చెయ్యని అనేదాన్ని. ఓకే. పుస్తకాలు చదవడం, స్పిరిచువల్ పుస్తకాలు చదవడం అనేది స్టార్ట్ చేశాను కదా, నన్ను చదవని. ఫస్ట్ టైం తెలిసింది మేడం మీరు బుక్స్ చదవడం అనేది ఓషో బుక్స్తో స్టార్ట్ అవ్వడం అనేది ఇట్స్ న్యూ ఇన్ఫర్మేషన్. సరే నేను ఒక కథ చెప్తా విను. ఎస్ మేడం. కథ కాస్త రిలాక్సేషన్ వస్తుంది. యా. కథ ఏంటంటే, ఒక పెద్ద జమీందారు ఉంటాడు. ఓకే. జమీందారుకి చాలా ఆస్తి ఉంటుంది. ఆ రోజుల్లో లక్షలు, ఈ రోజుల్లో కోట్లు అనుకో. లక్షల ఆస్తి ఉండేది. ఆయనకి తెలియదు ఆయనకి ఎంత ఆస్తుందో. సో అకౌంటెంట్ని పిలుస్తాడు. పిలిచి పోయి చూసిరాపో, నాకు ఎంత ఆస్తుందో నాకు లెక్కలన్నీ చెప్పు అంటాడు. సరే అని వెళ్ళి ఒక 10 రోజుల తర్వాత మెల్లిగా వచ్చి మీకు 4-5 తరాల దాకా మీకు మీ ఆస్తి ఏమీ కాదు, హాయిగా ఉంటారు అని చెప్తాడు. సరే అని చెప్పి ఒకరోజు బాగానే హ్యాపీగా ఉంటాడు. 2వ రోజు నుంచి ఆ జమీందారికి దిగులు పుడుతూ ఉంటుంది. ఎందుకు దిగులు? 5 తరాలే కదా ఉండేది, 6వ తరం ఎలాగా అని చెప్పేసి ఆయనకి ఇది చెప్పేది ఎవరు అని చెప్పేసి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఒక మహాత్ముడు అడవిలో ఉంటాడు తపస్సు చేసుకుంటూ. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఒక 2 రోజులు 3 రోజులు ఆయన దగ్గర కూర్చుంటే తప్ప ఆయన కళ్ళు తెరవాలి. అలాంటి మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జమీందారి కదా, పెద్ద డేరా గీరా వేసుకొని కూర్చుంటాడు. అక్కడ కూర్చొని పని వాళ్ళు వెళ్ళి ఇంకా కళ్ళు తెరిచారా చూసిరా, కళ్ళు తెరిచారో చూసిరా అని చెప్తుంటే, ఒకసారి కళ్ళు తెరిచారో మీరు వెళ్ళి చూసిరండి అంటే జమీందారు వెళ్తాడు. వెళ్ళి ఆయనని అడుగుతారు మునిని, ఇలాగా నాకు 5 తరాల దాకే సరిపోయే ఆస్తుందంట, మరి 6వ తరానికి కూడా సరిపోవాలంటే నేనేం చెయ్యాలి అంటాడు. అలాగా నీకు 6వ తరానికి కూడా సరిపోయే ఆస్తి నీకు వస్తుంది. ఫలానా ఊళ్ళో లాస్ట్కి ఒక హౌస్ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, పాత ఇల్లు, దాంట్లో ఒక ఆమె ఉంటుంది. వెళ్ళి ఆవిడకి నువ్వు 10 కిలోల గోధుమ పిండి వెళ్ళి దానం చేసిరా. ఓకే. ఒక 10 కిలోల గోధుమ పిండి వెళ్ళి దానం చేసిరా అంటాడు. దానమే కదా 10 కిలోలు ఏంటి, 100 కిలో, వాడు 100 కిలోలు తీసుకెళ్తాడు, నా దగ్గర అంత ఉందని తీసుకెళ్తాడు. పెద్ద కారులోనో ఏదో దీంట్లోనో రథంలోనో వెళ్తాడు. వెళ్ళేసి ఆ ముసలమ్మని కలుస్తాడు. ముసలమ్మ కూడా కాదులే, కొంచెం 50 ఏళ్ళ 60 ఏళ్ళ మనిషి. కలుస్తాడు. కలిసి ఆమె ఒకతే ఉంటుంది. అయితే చేసుకుంటూ ఉంటుంది, తింటూ ఉంటుంది. ఇది ఆవిడ జీవితం అన్నమాట, ఏమీ లేదు. అయితే వెళ్తాడు, జమీందారు వెళ్తాడు. వెళ్ళి సరే ఇస్తానని చెప్పేసి, అమ్మ నీకోసము ఇలాగ గోధుమ పిండి తీసుకొచ్చాను, నీకు ఎంత కావాలో అంత తీసుకో అంటుంది. నాకెందుకు నాయన అంటుంది. అంటే ఇలాగా ఒక మహాత్ముడు నాకు చెప్పాడు నీకు దానం చేయమని అంటాడు. అలాగా ఎందుకు చెప్పాడో ఆవిడకి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఆవిడ అంటుంది, చూడు నేను తినేది ఎంత, 2 రొట్టెలు. నేను ఇప్పుడు ఈ 100 కిలోల గోధుమ పిండి తీసుకొని నేను సేవ్ చేసుకోవడానికి, దానికి పురుగులు పట్టకుండా ఉండడానికి, దానికి చేయడానికి నాకు సేవతోనే సరిపోతుంది. అప్పుడు నా జీవితం నా ధ్యానాలు అవన్నీ నేను ఎప్పుడు చేసుకోను అంటే ఇవి కాపాడుకోవడానికే నా జీవితం అయిపోతుంది. ఇంకా నువ్వు ఇచ్చిన గోధుమ పిండి కాపాడుకోవడానికి నాకు 6 నెలలు 7 నెలలు గడిచిపోతుంది. నాకు వద్దు, నాకు ఉన్నది బాగుంది, హ్యాపీగా ఉన్నాను, ఈ దానం నాకు వద్దు అని. అంటే పోనీ 10 కిలోలు తీసుకో అంటాడు. 10 కిలోలు కాదు, పోనీ 2 కిలోలు తీసుకో అంటాడు. లేదు, ఎందుకంటే 2 కిలోలు తీసుకుంటే అక్కడ ఇంకో తరం బతుకుతుందని వాడి ఉద్దేశం. ఆ ముని చెప్తాడు కదా ఇంకో తరానికి వస్తుందని, దానం అయితే ఇచ్చిరా అని. వీడేమనుకుంటాడు, ఆవిడ దానం ఇస్తేనే నాకు వస్తుంది అనుకుంటాడు. నాకు 1 కిలో కూడా వద్దంటుంది. అప్పుడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఆ మునినాడు చెప్తాడనమాట, ఇలా ఉంది, నీకు అర్థమైందా దీంట్లో ఏంటో అంటాడు. ఏమో నాకేం అర్థం కాలేదు, మీరేదో ఇంకో తరానికి ఇస్తానన్నారు అందుకని నేను చెప్పానంటే, ఎప్పుడూ కూడా మనకి ఎంత కావాలో అంతే మనం పెట్టుకోవాలి. నువ్వు 5 తరాలకు సరిపడే సంపాదన నీ దగ్గర ఉంది, అయినా నీకు అత్యాశ ఉంది.
ఓకే. ఇంకొక తరానికి కూడా కావాలి అని ఆశ పెట్టుకున్నాం. ఆవిడ ఈ పూటకు సరిపోయే ఇది ఉంది అని ఆవిడ అనుకుంది. ఆవిడ ఈ పూటకు కావాలనుకుంది, నువ్వు కొన్ని తరాలకు కావాలనుకున్నావు. కనుక ఎప్పటికప్పుడు బతకడం నేర్చుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావు. నీ యొక్క హ్యాపీనెస్, నీ యొక్క దిగులు ఎందుకు అంటే నీ కోరిక. ఆ కోరికను తీసామంటే పోగు చేసుకుంటే, ఆ డబ్బు పోగు చేసుకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్లు పోగు చేసుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఏమిటి ఆడిటర్లను పెట్టుకోవాలి, వీళ్ళని పెట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పెట్టుకోవాలి. ఇవన్నీ అవసరమా నీకు అంటాడు అనమాట. అని వద్దని చెప్తే అప్పుడు హ్యాపీగా ఆ జమీందారు వచ్చి హ్యాపీగా వాడి పనులు వాడు చూసుకుంటాడు. అది సంగతి. సో ఎప్పుడు కూడా మనం ఆశపడకూడదు, అతిగా ఆశపడకూడదు. ఆశ ఉండాలి, అతిగా ఉండకూడదు. మరి 5 తరాల వరకు 5 తరాలు బట్ స్టిల్ ఈస్ థింకింగ్ ఫర్ 6th జనరేషన్కి కావాలని. ఓకే. ఆ ముని ఇలా చెప్తే వినడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి చూసిరా అంటాడు అనమాట. సో ఆ రోజు వరకు అంతే. ఆవిడ ఆ రోజుకి హ్యాపీగా ఉంది, తినేస్తుంది, పడుకుంటుంది. మన్నాడు వెళ్తుంది, కష్టపడుతుంది, సంపాదించుకుంటుంది, తింటుంది, పడుకుంటుంది. ఆడ ధ్యానం అంతే. బాగుంది మేడం, బాగా సూపర్. అది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ స్వర్ణామృతం చాలా విషయాలు తెలుసుకున్నాం. పరిమళ అక్క జర్నీ స్టార్ట్ అయింది, కాస్త ముందుకెళ్ళింది. సో అక్కడి నుంచి ఒక్కసారిగా సార్ వాకిన్ యాక్సిడెంట్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన కొన్ని తెలుసు కొద్దిగా, బట్ ఇంత డీటెయిల్డ్గా మనకి పత్రి మేడం చెప్పడం అండ్ అట్ సేమ్ టైం ఒక పిఎస్ఎస్ఎంకి నాంది అనేది జరిగే ఒక ప్రాసెస్లో సో మేడం ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ఇంత డీటెయిల్గా మనకి చెప్పడం అనేది ఈ యొక్క స్వర్ణామృతంలో మనకు ఒక విశిష్టమైన విశేషాలు చెప్పొచ్చు మనం. అండ్ కంక్లూడింగ్లో మనకి మేడం మంచి ఒక నీతి కథ చెప్పారు. సో మన ధ్యాన ప్రచారం ఇవన్నీ చేసుకుంటూ మనం వెళ్ళడం వరకే. సో ఆ రోజు ఏదైతే మనకు అవసరం వాటికే మనం ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన పిరియడ్ మాస్టర్స్ అందరూ కూడా చేస్తూనే ఉన్నారు. ఇది ఒక్కసారిగా మళ్ళీ మనకు ఒక రిమైండర్ అందరికీ కూడా. అండ్ ఇంకా చెప్పాలి అంటే సదానంద గారి యొక్క విశేషాలు, రామచంద్రారెడ్డి గారి వారి యొక్క మొట్టమొదటిగా పత్రిసార్ యొక్క సాంగత్యం. అండ్ ఈరోజు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ మేడం ఓషో బుక్స్ ద్వారా ఒక్కసారిగా ఎంటర్ అయ్యారు ఒక బుక్స్ చదవడం అంతా కూడా. అండ్ ఈ విశేషాలన్నీ చూస్తే కనుక మనందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం ఒక్కసారిగా మేడం నెక్స్ట్ జర్నీ ఏంటి, ఎలా వచ్చారు మెడిటేషన్లోకి, ఆ జర్నీ అంతా కూడా ఇంకా వచ్చే ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, we are very much thankful to Pyramid Meditation channel for telecasting this wonderful epic journey of Swarnamala Madam Gari Gurunji. And now myself and Patri Madam, we are signing off from Pyramid Valley International. Thank you.